మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పూల రమణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ శ్రీమతి రమాదేవి మేడం చేస్తున్న నిరంతర ప్రజాసేవను గుర్తించిన జన సైనికులు ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని నిబద్ధతతో పనిచేస్తున్న అధికారులు ప్రభుత్వానికి గొప్ప ఆస్తి అని అన్నారు. కూటమి ప్రభుత్వాల్లో మీలాంటి అధికారులు ఉండటం మంచి విషయమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్న మీ సేవలను ప్రజలు కూడా ఎంతో అభినందిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక హెడ్ క్వార్టర్స్లోను, మండల హెడ్ క్వార్టర్స్లోను జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుంతకల్ ఎంఆర్ఓ గారు రమాదేవి మేడం గారికి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున మేడం గారు ప్రజల కోసం పడుతున్నటువంటి తాపత్రయము, తపన, ఆ మేడం గారు నిరంతరం కూడాను ప్రజా సమస్యల పట్ల అధికారిగా మేడం ఇక్కడ మా గుంటకల్ మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మంచి సేవ అందిస్తున్నారు. మరి ఇటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక ఎంఆర్ఓ మేడం ఒక వారిదిలాగా ఉండి ప్రజల్లో ఉన్న సమస్యలన్నింటినీ నిరంతరం ఆమె కష్టపడి ఏ టైం చూసుకోకుండా, సండే హాలిడేస్ కూడా చూసుకోకుండా పూర్తి స్థాయిలో మేడం మా యొక్క గుంటకల్ పట్టణ ప్రజలకు మండల ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తున్నారు మేడం. ఇలాగే మా ఎన్డీఏ కూటమిలో భాగంగా మేడం యొక్క ఎంఆర్ఓ ఒక అధికారిగా మా ప్రజలకందరికీ కూడా ఇంకా మంచి సేవలు అందించి మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయో అవన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలకి నిరంతరము మేడం బాగా కష్టపడి పనిచేస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు వచ్చి మేడంకి శుభావందనాలు తెలియజేసుకుంటున్నాం. మేడం చాలా థ్యాంక్స్ మేడం. మీరు నిరంతరం ప్రజల పట్ల మీరు ఆసక్తి చూపిస్తూ మా యొక్క కూటమికి మీరు బాగా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మేడం. ధన్యవాదాలు మేడం. జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని జనసేన నాయకులకు, వీర సైనిక మహిళలకు అందరికీ మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారు నిరంతరము ప్రజల యొక్క సమస్యలు, వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలనే ఒక సంకల్పంతో, కృషి పట్టుదలతో ప్రజల అంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిలోను, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలతో మన రాష్ట్ర ప్రజల కొరకు నిరంతరం కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో అందులో భాగంగా మన గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి పూల రమణన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క డిప్యూటీ సీఎం గారి యొక్క అడుగు జాడల్లో వీరు కూడా ఇక్కడ మన మండలంలో, పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రజల ద్వారా తెలుసుకొని వారి యొక్క సమస్యలకు నిరంతరం కూడా వీరు కృషి చేస్తూ మా ఆఫీసు కూడా అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. సో కాబట్టి వాటిని కూడా మేము కూడా చట్టం మేరకు పరిష్కారం చేస్తూ మరి పార్టీ తరపున వీరందరూ చేస్తున్నటువంటి ఈ గుంతకల్ నియోజకవర్గంలో వారి కృషి కూడా అభినందనీయము. సో మరొకసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేడం గారి చేతుల మీదుగా చేసి ఒక చిన్న సామాజిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంఆర్ఓ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ సమాజానికి ఎంతో ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో విధాలుగా తను చేస్తూ ఉన్న కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి కింద స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరాలంటే మూల కారణమైనటువంటి మన ఎంఆర్ఓ మేడం లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అది గుర్తిస్తున్నారు. వాళ్ళు మాకు చెప్తున్న అభినందనలు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించాలని మేడం గారికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.